రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకం అంతా ఇంతా కాదని, చెట్టుని పుట్టని మట్టిని ఇసుకని పేదల నివేశ స్థలాలను సైతం వదలకుండా ప్రతి దాంట్లో అవినీతికి పాల్పడింది. ఆ పాపం నగరాలు పట్టణాలతో పాటు గ్రామాలలో సైతం అలుముకుంది. ఈ అరాచకాలను అధిగమిస్తూ నేనున్నాను మీకు తోడుగా అంటూ కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొత్త పుంతలు వేసింది. నియోజకవర్గంలో నగర పంచాయతీగా ఉన్న బుచ్చిరెడ్డిపాలెంపై ప్రత్యేక దృష్టి సారించింది. గత పాలనలో పేరుకు నగర పంచాయతీగా నామకరణం జరిగింది తప్ప అభివృద్ధికి ఒక్క అడుగు సైతం పడలేదు. ప్రశాంతమ్మ రాకతో బుచ్చి గ్రేడ్ 2 మున్సిపాలిటీ హోదా సాధించింది. మాటల్లో కాదు చేతల్లో కనిపించే నాయకత్వం, ప్రజల సమస్యని తన బాధ్యతగా మలుచుకున్న నాయకురాలు, అవినీతి చీకటిని చీల్చి అభివృద్ధికి దారి వేసిన ధైర్యమైన పేరు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. నిలిచిపోయిన పనులకు ప్రాణం పోసి ఏళ్ల కలలను నిజం చేస్తూ బుచ్చిరెడ్డిపాలెంకు కొత్త భవిష్యత్తు చూపిన ఎమ్మెల్యే సేవాగుణం, సంక్షేమ దృష్టి, పనుల రాజకీయానికి నిలువెత్తు ఉదాహరణ. ఇదే నాయకత్వం, ఇదే ప్రజల నమ్మకం, ఇదే ప్రశాంతి రెడ్డి పాలన. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకం అంతా ఇంత కాదు. చెట్టుని పుట్టని మట్టిని ఇసుకని పేదల నివేశ స్థలాలను సైతం వదలకుండా ప్రతి దాంట్లో అవినీతికి పాల్పడింది. ఆ పాపం నగరాలు పట్టణాలతో పాటు గ్రామాలలో సైతం అలుముకుంది. ఈ అరాచకాలను అధిగమిస్తూ నేనున్నాను మీకు తోడుగా అంటూ కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొత్త పుంతలు వేసింది. నియోజకవర్గంలో నగర పంచాయతీగా ఉన్న బుచ్చిరెడ్డిపాలెంపై ప్రత్యేక దృష్టి సారించింది. గత పాలనలో 2 కోట్ల నిధులు మంజూరైన మున్సిపల్ భవనం 28 లక్షలతో పనులు చేసి మధ్యలో వదిలేశారు. ఈ భవనానికి మంజూరైన నిధులను సైతం డైవర్షన్ చేయడంతో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రశాంతి రెడ్డి చొరవతో మున్సిపల్ భవనం శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. కాగితాలకి పరిమితమైన ఏళ్ల నాటి ఫైర్ స్టేషన్ కలను నెరవేరుస్తూ 2.25 లక్షలతో నిర్మాణానికి పురుడు పోసుకుంది. కట్టుబడిపాలెంలో 1.10 లక్షలతో పిహెచ్సి నిర్మాణంకు మంజూరు కాక 20 లక్షలు నిధులు డైవర్షన్ జరగటంతో మధ్యలో నిర్మాణం నిలిచిపోయింది. ప్రశాంతి రెడ్డి చొరవతో పిహెచ్సి నిర్మాణం పూర్తయింది. రోడ్లపై అష్ట కష్టాలు పడుతూ మార్కెట్ సముదాయం లేక ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తుల కలను P4 విధానం ద్వారా 2 కోట్లతో మార్కెట్ను నిర్మాణం చేపట్టారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషితో ముంబై జాతీయ రహదారి ఎక్స్టెన్షన్ ఆధునీకరణకు 8.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిర్మాణం పూర్తయితే బుచ్చి ముఖ చిత్రమే మారిపోయింది. నగర పంచాయతీ పరిధిలో సమస్యలు అధిగమించేందుకు 200కు పైగా నూతన విద్యుత్ స్తంభాలు, లో వోల్టేజ్ సమస్య ఉన్న శాంతినగర్, కాజానగర్ ప్రాంతాలలో విద్యుత్ నియంత్రికలు, కాజానగర్లోని గుడిపల్లి కాలువపై బ్రిడ్జి నిర్మాణం, రక్షణగా కంచె ఏర్పాటు వంటి అభివృద్ధి పనులతో పాటు ముంబై జాతీయ రహదారి ఇరువైపులా ఏళ్ల తరబడి పూడికతో నిండిన సైడ్ కాలువల్లో పూడిక తీతలు వంటి పనులతో పాటు 18 నెలల్లో బుచ్చిరెడ్డిపాలెంకు నుడా గ్రాంట్ లో ₹1 కోటి, ఎల్ఎస్ఆర్ గ్రాంట్ లో ₹1 కోటి, 15 ఫైనాన్స్ లో 142.77 లక్షలు, ఎంపీ గ్రాంట్స్ నుండి 58.45 లక్షలు, ఎస్సీ సబ్ ప్లాన్ నుండి 1.25 లక్షలు, యూపీహెచ్సి నుండి 35 లక్షలు, జనరల్ ఫండ్స్ నుండి 78.45 లక్షలు, మున్సిపల్ భవనంకు 55 లక్షలు, మొత్తం 723.34 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటితో పాటు మున్సిపాలిటీకి ఆదాయ వనరులైన టాక్సుల వసూల్లో సైతం పురోగతిని సాధించి ఇప్పటికే 1.80 లక్షలు వసూలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను సైతం ఆదాయంగా మారుస్తూ బుచ్చి ప్రజలు కనివిని ఎరుగని అభివృద్ధి రానున్న రోజుల్లో కళ్ల ముందు కనబడనుంది. అన్ని కార్యాలయాలను ఒకచోట చేర్చే విధంగా రిజిస్టర్ ఆఫీస్కు సైతం పూర్వ వైభవం కల్పించనున్నారు. ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో పాటు సేవాగుణం కలిగిన తత్వం కావడంతో రామచంద్రాపురం ఎస్టీ కాలనీ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. 18 నెలలకే ఇంత అభివృద్ధి సాధ్యమేనా అనేలా పాలన చేస్తున్న ప్రశాంతి రెడ్డికి
బుజ్జి ప్రజల మనసులో సుస్థిర స్థానం ఏర్పడింది అనటంలో సందేహం లేదు. మాటల్లో కాదు, చేతల్లో కనిపించే నాయకత్వం, ప్రజల సమస్యలే తన బాధ్యతగా మలుచుకున్న నాయకురాలు, అవినీతి చీకటిని చీల్చి అభివృద్ధికి దారి వేసిన ధైర్యమైన పేరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. నిలిచిపోయిన పనులకు ప్రాణం పోసి ఏళ్ల కలలను నిజం చేస్తూ బుచ్చిరెడ్డిపాలెంకు కొత్త భవిష్యత్తు చూపిన ఎమ్మెల్యే సేవాగుణం, సంక్షేమ దృష్టి, పనుల రాజకీయానికి నిలువెత్తు ఉదాహరణ. ఇదే నాయకత్వం, ఇదే ప్రజల నమ్మకం, ఇదే ప్రశాంతిరెడ్డి పాలన.